హే గైస్, వెల్కమ్ టు టెక్ మంత్ర అఫీషియల్. దిస్ ఇస్ నవీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మామూలుగా మనం ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాం కదా. ఇన్స్టాగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్కి రీల్ చూస్తున్నాను, బ్యాక్ వచ్చేసాను. సో ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత మరి అదే రీలే మనకు కనిపించదు. సో ఆ రీల్ని మనం ఎక్కడ చూడాలి అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా, కింద రైట్ సైడ్ కార్నర్లో కింద. సో ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అవుట్పుట్ అనేది ఇలా రావడం అనేది జరుగుతుంది. అక్కడ మీకు పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. సేవ్డ్, అర్చీవ్, యువర్ యాక్టివిటీ, నోటిఫికేషన్స్, టైం మేనేజ్మెంట్ అని చాలా వస్తాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే యువర్ యాక్టివిటీ అని ఉంది కదా, యువర్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. యువర్ యాక్టివిటీ మీద క్లిక్ చేసినట్టయితే మీరు లైక్ చేసిన వీడియోస్ ఇక్కడే చూసుకోవచ్చు. అలానే తీసుకున్నట్టయితే మీరు కామెంట్ చేసిన వీడియోస్ని కూడా ఇక్కడే చూసుకోవచ్చు. ఇట్ మీన్స్ మీరు ఏ వీడియోకి ఏమేమి కామెంట్ చేశారని చెప్పేసి అక్కడ చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు రీపోస్ట్ చేసినటువంటి వీడియోస్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలానే తీసుకున్నట్టయితే ట్యాగ్ చేసినది తీసుకోవచ్చు, చూడొచ్చు. దాని తర్వాత రీసెంట్లీ డిలీటెడ్ వీడియోస్ కూడా మీకు ఇక్కడే కనపడతాయి. మీరు పోస్ట్ చేసిన పోస్ట్స్, రీల్స్, హైలైట్స్, ఇంకా దాని తర్వాత మీరు ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్ అని మీరు క్లిక్ చేస్తారు కదా సైటెడ్ కంటెంట్లో. సో అవి కూడా మనం ఇక్కడే చూసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఎంతసేపు ఈరోజు ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేశారని కూడా చూడొచ్చు. దాని తర్వాత మీరు డైలీ లిమిట్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీరు డైలీ ఇన్స్టాగ్రామ్ని ఎంతసేపు చూడాలి అని చెప్పేసి ఆటోమేటిక్గా టైం అయిపోగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. దాని తర్వాత మీరు ఇక్కడ మెయిన్గా నేను ఇందాక చెప్పే పాయింట్ ఏంటంటే, ఇక్కడ వాచ్ హిస్టరీ అని ఉంది కదా, ఈ వాచ్ హిస్టరీలోకి వెళ్ళినట్టయితే మీరు చూసినటువంటి ప్రతి ఒక్క రీల్ కూడా మీకు ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి నేను చూసినటువంటి రీల్స్ అనేవి ఇవన్నమాట. సో నేను ఇక్కడ నుంచి ఏ రీల్ని నాకు కావాలనుకున్నా కూడా నేను టుడే చూసినటువంటి ఏ రీల్ అయినా సరే నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోగలను అనమాట. దాని తర్వాత మీకు ఇక్కడ న్యూయెస్ట్, ఓల్డెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఆల్ డేట్స్ అని ఉంది, ఆల్ ఆథర్స్ అని ఉంది కదా. మీకు ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. పాస్ట్ 1 వీక్ అంటే ఈరోజు నుంచి ఒక వారం వెనక్కి నేను ఏ రీల్స్ అయితే చూశానో, స్క్రోల్ చేశాను, మొత్తం ఆ రీల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది అనమాట. అలా చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత డేట్ రేంజ్ అని ఉంటుంది, స్టార్టింగ్ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా తీసుకున్నట్టయితే ఎండింగ్ డేట్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఆ డేట్స్ రేంజ్లో మీరు ఏ రీల్స్ అయితే చూసారో కేవలం మీకు అవి మాత్రమే చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్ 8 ఇంకా జూన్ 11 వరకు ఏ రీల్స్ చూశానని చెప్పేసి ఇక్కడ వస్తుందన్నమాట. సో మొత్తానికైతే మనం ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి మిస్ చేసుకున్నటువంటి రీల్స్ అనేది మనం ఈ విధంగా చూడొచ్చు అనమాట. సో టుడే వీడియో అయితే ఇది. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.